ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము చాలా ధైర్యంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఈరోజు జనాభా సేకరణ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల వివరాలు కూడా ఈరోజు రానున్నటువంటి 2026లో ప్రారంభమయ్యేటువంటి జనాభా సేకరణలో భారతీయ జనతా పార్టీ మొదటిసారి చేయబోతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ దేశ చరిత్రలో బీసీలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీ జనాభా సేకరణ పూర్తయిన తర్వాతనే ఈ దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. అది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే జరగబోతుంది, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రాహుల్ గాంధీయో కాంగ్రెస్ పార్టీయో ఏ రోజు కూడా మాటలు కోటలు దాటాయి తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ఈ సామాజిక న్యాయం గురించి ప్రయత్నం చేయలేదు. దేశ సమగ్రత సమైక్యత గురించి ప్రయత్నం చేయలేదు. దేశ అభివృద్ధి గురించి ప్రయత్నం చేయలేదు. దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు. దేశ సామాజిక దృక్పథంతో వాళ్ళు ఏ రోజు కూడా అవగాహన లేకుండానే పనిచేశారు తప్ప ఏ రోజు కూడా అవగాహనతో పనిచేయలేదు. అందుకే ఈరోజు చాలా స్పష్టంగా మనం ఉండాలి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మరి ఈరోజు అనేక రకాలుగా రాహుల్ గాంధీ గారిని మెప్పు పొందడం కోసం అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు, అర్హతకు మించి మాట్లాడుతూ ఉన్నాడు, అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు? ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ. అదే ఈ రాష్ట్రంలో కూడా విశ్వబ్రాహ్మణులు కావచ్చు, అనేక కులాల వాళ్ళు అనేక సందర్భాలలో బీసీ కమిషన్ సంబంధించి నిర్ణయాలు వచ్చిన తర్వాత బీసీలో కలిపారు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గాన్ని బీసీలో కలిపారు. కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో బంజారాలు, లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత 1971లో అనుకుంటారు వాళ్ళు కూడా ఎస్టీలో చేరారు. అయితే ఈరోజు లంబాడీలంతా కూడా కన్వర్టెడ్ ఎస్టీలా, విశ్వబ్రాహ్మణులంతా కూడా కన్వర్టెడ్ బీసీలా. ఈరోజు అనేక కులాల వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా మంది బీసీలుగా మారారు. వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీల కింద రాహుల్ గాంధీ లేకపోతే రేవంత్ రెడ్డి అనుకుంటాడా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడము, ఏది పడితే అది మాట్లాడము. అదే హీరోయిజం అనుకుంటే, అదే గొప్పతనం అనుకుంటే ప్రజలు రానున్న రోజుల్లో క్షమించే పరిస్థితి లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు అన్ని పార్టీలను చూశారు, అంతమంది నాయకులను చూశారు కాబట్టే గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ప్రతి 100 మందిలో 37 మంది ఈ తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఓట్లు వేశారనే విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంతకుముందు కృష్ణయ్య గారు చెప్పినట్టు, మా కళాకారు సోదరుడు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈరోజు అందుకే ఈరోజు కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ కానీ ఎప్పుడు కూడా ఒకరినొకరు విమర్శించుకోరు. రాహుల్ గాంధీ ఎప్పుడు కేసీఆర్ని విమర్శించాడు, రేవంత్ రెడ్డికి అప్పగించాడు పని. ఎందుకంటే రాహుల్ గాంధీకి కేసీఆర్కి అండర్స్టాండింగ్ ఉన్నది. ఈరోజు కాకపోయినా రేపైనా వీళ్ళందరూ మా దగ్గరికే వస్తారు, మా కండనగా ఉంటారనేటువంటి ఆలోచన ఈరోజు రాహుల్ గాంధీకి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే మరి ఈసారి గత 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఈ రాష్ట్రంలో మార్పు ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాను. అవినీతిలో మార్పు వచ్చిందా? నీతివంతమైనటువంటి పాలనలో మార్పు వచ్చిందా? అసభ్యతమైనటువంటి మాటల్లో మార్పు వచ్చిందా?
భూ అమ్మకాలలో మార్పు వచ్చిందా? ప్రజలను మోసం చేయడంలో మార్పు వచ్చిందా? ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడంలో మార్పు వచ్చిందా? దేంట్లో వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈ రాష్ట్రంలో మార్పు రాలే, ఒక జెండా మాత్రమే మారింది, ముఖ్యమంత్రి మార్పు మారాడు తప్ప అదే వ్యవహారం, అదే తంతు, అదే మోసం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు అమలు చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము 42% ముస్లింలకు ఉన్నటువంటి 10% తీసేసి 42% బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.